ఖమ్మంలో మున్నేరు ముంపు వాసుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఖమ్మం రూరల్ మండలం బైపాస్ రోడ్లోని వంశీకృష్ణ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో సుమారు 1000 మంది ఆశ్రయం పొందుతున్నారు. వీరందరికీ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం డిన్నర్తో పాటు నిద్రపోవడానికి ఏర్పాట్లు చేశారు. హెల్త్ క్యాంపును కూడా అందుబాటులో ఉంచారు. ఇప్పుడు ఎవరో వచ్చి సాయం చేస్తున్నారు, అటు ఇది సాయం చేస్తున్నారు. అసలు ఇల్లు కూలిపోయి సంవత్సరం కోళ్ళలో టీవీలు లక్షలు నష్టపోయి ఉన్నాం. దీనికి ఏంది? దీనికి ఇప్పుడు రాసుకుని 5000 10,000 కాదు, లక్షలు నష్టపోయి ఉన్నారు. సమస్తం అసలు ఇల్లులే కూలిపోయి ఉన్నాయి. దీనికి మాకు ఎవరు సాయం చేస్తారు? దీనికి దాన్ని మేము మునిగినాయి, ఫ్రిడ్జులు పోయినాయి, కూలర్లు పోయినాయి, అన్ని పోయినాయి. వస్తారు, ఇస్తారు, తింటారు, అయిపోయిందా? ఇవాళ 6 రోజులు 6 రోజులు ఇస్తారు. మన సంవత్సరం మొత్తం నెల మీద ఎల్లగొడతారు. ఎల్లగొడితే మేమే వండుకుంది. ఆడున్న ఒక వికలాంగులు ఉన్నది, కనీసం ఇంట్లో నీళ్ళు వచ్చినాయి, వచ్చి చూసిపోతారు. నేను ఇచ్చారా బువ్వ పెడతారు, బువ్వ తింటే సరిపోయింది సార్. 4 రోజులకైనా ఉండాలి కదా. అసలు వస్తారా చూసారు, ఒక్క మంత్రి కూడా రాలేదు. పొంగివేటి శ్రీనివాసరెడ్డి గారు అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయిండు. రేవంత్ రెడ్డి గారు వచ్చారు, వాళ్ళ ముఖాలు కూడా ఎట్టుండేవని కూడా చూడడానికి కూడా లేదు. మరి అంత దిగదారిలో ఉన్నాం మేము. ఓట్లు వేసి గెలిపించి మిమ్మల్ని ఇది చేసినందుకు మాకు బాగా సాక్షి జరుగుతుంది. మాకు అంతా కొట్టకపోయింది, ఏమీ లేదు. సారోళ్ళు చేస్తున్నా అంటున్నారు. మళ్ళీ వెళ్ళి ఆడ ఉండాలంటే మాకు ఇంక ఉండలేము, చేయలేము. మరి అంత ఘోరంగా ఉంది సార్. మాకు అన్నీ కొట్టకపోయినాయి, అసలు ఏమి లేవు, మొత్తం కొట్టకపోయినాయి. ఇంకా సారే చెయ్యాలి ఇక సాయం. మరి చేసినాక ఇంకా మేము ఏమన్నా వెళ్తాకి కానీ ఏం ఆసర అయితే లేదు. అట్లా కొంచెం జరుగుతున్నాయండి, భోజనాలు అయితే జరుగుతున్నాయి కానీ సౌకర్యం అంటే మరీ అంత సౌకర్యం ఏం లేదు. కాకపోతే మాకు కొంచెం గృహ నివాసం అయితే నిర్మించేటట్టు చేయండి. మొత్తం కూలిపోయి ఆగన పడొచ్చాము. కట్టుబట్టలు కూడా లేకుండా మా నాన్న అక్కడే కూర్చున్నాడు, ఏమైనా లేవు. ఒంటి మీద కండ వేసుకొని కూర్చున్నాడు ఆయన. అసలు ఏమైనా దొరకట్లేదు సార్. సొంత ఇల్లే సార్. రోడ్డు ఎమ్మటే అక్కడ పిల్లలు గుంట తీస్తున్నారు కదా, దాని ఎమ్మటే మొత్తం మునిగిపోయినాయి. అసలు ఏమైనా కట్టుబట్టలతో బయటకు వెళ్ళి వచ్చాము. ఇల్లు కూలిపోయింది, అసలు ఏమి లేవు. మా నాన్నగారు కుంటే అవిటి ఆయన